ఆ రాత్రి ఊరంతా గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రపోతున్న సమయంలో ఒంటిమీద నూలుపోగు లేకుండా మెడలో పుర్రెల దండ వేసుకొని చేతిలో మంత్రదండం పట్టుకుని భైరవకోన గ్రామ పొలిమేరకు వచ్చాడు వీరాసురుడు. తన మంత్రదండంతో నక్షత్రపు ఆకారం గీశాడు. వెంటనే ఆ ముగ్గు భగభగమని మంటలతో మండడం మొదలుపెట్టింది. ఆ మంటల్ని పట్టించుకోకుండా వీరాసురుడు ఆ నక్షత్రపు ఆకారంలో కూర్చుని, భూత ప్రేత పిశాచ డాకిని శాకిని మోహిని ఆవాహయామి, అష్టదిగ్బంధన ఆత్మస్య ఆవాహయామి అంటూ మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. సరిగ్గా 3 గంటలు అవ్వడానికి 10 నిమిషాలు ఉందనగా ఒక్కసారిగా తన మంత్రశక్తితో ఒక ఆత్మని పుట్టించాడు. ఆ ఆత్మ వేరే ఎవరిదో కాదు, అమావాస్య నాడు భైరవకోనలో ప్రాణాలు పోగొట్టుకున్న రైతుది. ఆ ఆత్మని చూడగానే వీరాసురుడు నవ్వుతూ తన మెడలో ఉన్న పుర్రెల దండను తెంపి బయటకు విసిరేశాడు. ఆ పుర్రెలు ఒక్కొక్కటి ఆ రైతు శవాన్ని ఎక్కడెక్కడ పాతిపెట్టారో అవి అక్కడికి వెళ్ళాయి. వెంటనే నేలకి 2 అడుగులు కింద పాతిపెట్టిన ఆ రైతు శరీర భాగాలు నేరుగా అతని ముగ్గు దగ్గరికి వచ్చి ఒకదానితో ఒకటి అతుక్కుంటూ ఒక శరీరంలా మారాయి. వెంటనే వీరాసురుడు సృష్టించిన ఆత్మ ఆ శరీరంలోకి వెళ్లి ప్రేతాత్మలా మారిపోయింది. అది చూసి వీరాసురుడు దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా నవ్వాడు. ఈ వీరాసురుడి చేతి నుండి ఆ భైరవకోనని ఎవ్వరూ రక్షించలేరు. వీరాసురుడు అనుకున్నది చేశాడా? భైరవకోన ఆ ప్రేతాత్మ నుంచి ఎలా తప్పించుకుంది తెలుసుకోవాలంటే వెంటనే వినండి కుకు ఎఫ్ఎంలోని ఓ స్త్రీ రేపురా ఆడియో సిరీస్. డౌన్లోడ్ కుకు ఎఫ్ఎం ఆడియో బుక్ యాప్ నౌ.